క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము కీర్తనాకారుడు అలాగనే గొప్ప భక్తుడు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి సంకీర్తన 90వ అధ్యాయము మొదటి 4 వచనములు ఈరోజు మనము ధ్యానిద్దాం. దావీదు గారు రాసినటువంటి సంకీర్తన 90వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక్క జాము వలె ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి, నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని రోజులుగా మనము అనేక రకాలైనటువంటి ప్రకృతి విలయాలను చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సునామీలు, భూకంపాలు అది చాలదన్నట్లు ఈనాడు భారతదేశం అంతా విపరీతమైనటువంటి వరదలు, అటు నార్త్ ఇండియాలో ఇటు సౌత్ ఇండియాలో, ఇలా అనేక రకాలుగా ప్రజలు ఏదైనా సరే, విపత్తు ఏదైనా సరే, ప్రజలు అల్టిమేట్గా జరుగుతుంది ఏంటంటే ప్రజలు తమ ప్రాణములను కోల్పోవటము. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదా మనము కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఘర్షణ వలనైనా కావచ్చు. అంటే ఉదాహరణకు ఇస్రాయేల్ హమాస్ యుద్ధము, తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధము, ఇలా అనేక రకాలైనటువంటి కారణాలతో, ఆ తర్వాత భూకంపాలు, ఆ తర్వాత జల విధ్వంసాలు, ఇలా ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్గా జరుగుతుంది ఏమిటి అంటే ప్రజలు తమ ప్రాణములను కోల్పోవుట. దీన్ని ఏమంటున్నామంటే చనిపోవడము అంటున్నారు. వరదల్లో ఎంతమంది చనిపోయారు, అసువులు బాశారు అని మీడియా వాళ్ళు వాళ్ళ యొక్క కథనాలు రాయడం అనేది మనము చూస్తుంటాం. అయితే మనుషులు ఎక్కడికి పోతున్నారు, చనిపోతున్నారు అంటున్నాము. ఎక్కడికి పోతున్నారు అనేది మనము పరిశుద్ధ గ్రంథపు వెలుగులో పరిశీలించినట్లయితే ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలి అనేది దేవుని సంకల్పమై ఉన్నది. అంటే ఈ భూమి అనేది మనిషికి శాశ్వతమైన నివాస స్థలము కాదు. ఈ భూమి మనిషి యొక్క
ఒరిజినల్ అడ్రస్ కాదు అనేది పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకోసమనే మరి మనిషి యొక్క ఒరిజినల్ అడ్రస్ ఏంటి, ఎక్కడుంది ఈ సృష్టిలో అంటే మనిషి యొక్క ఒరిజినల్ శాశ్వత నివాస చిరునామా అనేది మనిషికి ఈ యావత్ సృష్టిలో ఎక్కడా లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. ఎక్కడో ఒక చోట లేకుండా మనిషి ఈ భూమి మీదకి ఎలా రాగలడు? వచ్చాడు అంటే వచ్చే స్థానం ఉండాలి కదా. మరి ఎక్కడ నుంచి వచ్చాడు అంటే అది దానికి సమాధానము పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియచేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయములో కీర్తనాకారుడు ఏమంటున్నారంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి అంటే భూమి పుట్టక ముందు నుంచి మాకు నివాస స్థలము నీవే అంటే భూమి పుట్టక ముందే మనము ఉన్నాము అనే విషయాన్ని కీర్తనాకారుడు తెలియచేస్తున్నారు. ప్రియులారా, భూమి పుట్టక ముందే మనం ఉన్నాము అనే విషయాన్ని కీర్తనాకారుడు మనకు ఇక్కడ చెప్పడము మనము చూస్తూ ఉన్నాము. అదే విషయాన్ని యోబు భక్తుడు కూడా మనకు తెలియచేస్తాడు. భూమి పుట్టక ముందు తరతరములకు నివాస స్థలము మాకు నీవే అంటే తరతరములకు మనము అంటే తరతరములకు ముందు మనం ఎక్కడున్నాము అంటే ఆయన దగ్గర ఉన్నాము. ఆ విషయాన్ని యోబు భక్తుడు కూడా మనకు తెలియజేస్తారు. యోబు గ్రంథము 38వ అధ్యాయములో ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు గారు ఎంతగానో ఆవేదన పడి తనకున్నదంతా కోల్పోయి కడకు భార్య పిల్లల్ని కూడా కోల్పోయి ఇక ఏమీ లేని స్థితిలో ఇక నేనెందుకు బ్రతకటము అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు యోబు గారిని దర్శించటము మనము చూస్తున్నాము. ఇదంతా ఎందుకు జరిగింది అనేది దేవుడికి అపవాదికి తెలుసు, కానీ యోబు గారికి తెలియదు. అంటే యోబు గారిని దేవుడు పరీక్షిస్తున్నాడు అపవాదితోటి ఛాలెంజ్ చేసి అన్న విషయము యోబు గారికి తెలియదు. మరి అలాంటప్పుడు యోబు గారు కుంగిపోయి నేను ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకనే నాకు దేవుడి పరిస్థితి కలిగించాడు అనుకొని ఇక ఆయన దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా తనను తానే నిందించుకొని ఇక నేను బ్రతకటం వేస్ట్ అని మానసికంగా చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని దర్శించి ఇక మనోడు టెంపర్మెంట్ లూజ్ అవుతున్నాడు, కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాడు అని దేవుడు వెంటనే యోబు గారి దగ్గరకు వచ్చి, చూడండి మొదటి వచనం భలే ఉంటుంది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుంచి వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు తన దూత ద్వారా. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీళ్ళెవరు అంటే యోబు స్నేహితులు ఉంటారు. వాళ్ళు నువ్వేదో చేసింటావు యెహోవాకు వ్యతిరేకంగా, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని ఎప్పుడు వాళ్ళ మాటలతో ఆయన్ని కుళ్ళబుడుస్తూ ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడే సాక్షాత్తు దిగివచ్చి జ్ఞానం లేని మాటలు చెప్పే నీ ఆలోచనను పాడు చేస్తున్న వీళ్ళని పక్కన పెట్టేయి యోబు, నేను ఒక ప్రశ్న వేస్తా, నీకు సమాధానం చెప్పు, పౌరుషం తెచ్చుకొని సమాధానం చెప్పు, లేచి నిలబడు, నీ కాళ్ళు ఊని నిలబడు, నువ్వు భూమి మీద పౌరుషం తెచ్చుకో, బీ కరేజియస్ అంటే అప్పుడు యోబు గారు ధైర్యాన్ని పౌరుషాన్ని తెచ్చుకొని ఆలకించటం మొదలు పెడతాడు. అప్పుడు యోబు గారికి దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు
అని యోబు గారిని దేవుడు ప్రశ్నించటం మనం చూస్తున్నాం ప్రియులారా. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు యోబు? ఇప్పుడు నాకేదో అన్నీ పోయినాయని, నాకున్న సమస్తమును నేను కోల్పోయానని కుంగిపోతున్నావే. అసలు భూమే లేకముందు నేను భూమిని నిర్మించటానికి దానికి పునాదులు వేశాను. భూమికి పునాదులు ఉన్నాయిలేండి, అది వేరే పెద్ద సబ్జెక్టు, అది శాస్త్రవేత్తలకు అర్థం కాదు, మేము తర్వాత దాన్ని వివరిస్తాం. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు అని యోబు గారిని అడగటం మనం చూస్తున్నాం. మరి భూమికి పునాదులు వేసినప్పుడు యోబు గారు ఉన్నారా? వాస్తవానికి లేడు. అసలు భూమి మీద మనిషే లేడు. మరి అప్పుడు యోబు గారిని నువ్వెక్కడున్నావు అంటే దేవుడికి ఉంటే అడుగుతాడా, లేకపోతే అడుగుతాడా? లేకపోయినా అడిగాడు అంటే దేవుడు ఏమన్నా పిచ్చోడా? ఇవన్నీ ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మహాజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే పరిశుద్ధాత్ముడి సహాయము లేకపోతే మనము ఆయన జ్ఞానాన్ని అందుకోలేము. భూమికి పునాదులు వేయక ముందే యోబు గారు ఉన్నాడు. అప్పుడే నేను నీ గురించి, నేను నీ రూపాన్ని, నీ పర్సనాలిటీని డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడేందో నాకు అన్నీ పోయాయని చెప్పి ఇక నేను బ్రతకటం వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు జరుగుతుంది అనుకున్నావు ఇదంతా? దానికి ఒక రీజన్ ఉంది యోబు అని యోబు గారిని దేవుడు బలపరచటము తర్వాత నుంచి మనం చూస్తాం ప్రియులారా. అదే విషయాన్ని ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తున్నారు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే. అంటే భూమికి పునాదులు వేయక ముందు నుంచి మనకు నివాస స్థలం ఎవరు అంటే ఆయనే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ పర్వతాలు, భూమి, లోకాలు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు ఆ దేవుడే మన నివాస స్థలము. అంటే ఆ దేవునిలోనే మనము ఉన్నాము కాబట్టే యోబు గారిని దేవుడు ఆ ప్రశ్న వేశాడు ప్రియులారా. ఆ తరువాత నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. సైంటిస్టులు సృష్టి కార్యక్రమం గురించి చెప్పేటప్పుడు మొదటగా ఒక్క కణం ఉంది, దాన్ని కేంద్రకము అంటారు, సింగులారిటీ అంటారు. అక్కడ నుంచే బిగ్ బ్యాంగ్ మొదలైంది. ఆ బిగ్ బ్యాంగ్ ద్వారా అనేకమైనటువంటి కణాలు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు విశ్వంలోకి రావడము, తద్వారా అనేక రకాలైనటువంటి నక్షత్రాలు, వాటిలో ఉండేటటువంటి ఈ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా రావడము, వాటి ద్వారా గ్రహాలు రావడము, ఆ గ్రహాల ద్వారా ఉపగ్రహాలు రావడము అనేది జరిగింది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ సింగులారిటీ అనే ఏదైతే ఉందో ఆ సింగులారిటీ గురించే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము ఆ సింగులారిటీనే. ఆ సింగులారిటీనే మన నివాస స్థలము. మనము మంటికి మారిన తరువాత కూడా మనం వెళ్ళాల్సింది కూడా అదే సింగులారిటీ దగ్గరికి. మనం ఎప్పుడైతే మన శరీరాలను కోల్పోతామో అప్పుడు మనము ఆత్మలో ఆయనతో మమేకం అవుతాము. క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడతారంటే చనిపోయిన వ్యక్తుల గురించి పరలోకపు పిలుపు అందుకొని దేవుని యొద్దకు వెళ్ళారు అంటారు. అంటే దాన్ని ఏమంటారు, పరలోక యానం అంటాం. రకరకాలుగా దాని గురించి పదాలను వాడటం అనేది మనం చూస్తుంటాం. అదే హైందవ విశ్వాసంలో ఉన్న వాళ్ళైతే శివైక్యం అంటారు. అంటే శివుడిలో ఐక్యం అవడము
అనే మాటను వాడటం అనేది నేను చూశాను. అంతకు మించి నాకు పెద్దగా దాని గురించి అవగాహన లేదు. శివైక్యం అనే మాట తరచూ వినడం అనేది జరుగుతుంది. అలాగనే భూమిలో నుంచి మంటికి మారినటువంటి మనిషి ఆత్మలో దేవునితో ఐక్యమైపోతాడు, సింగులారిటీకి వెళ్ళిపోతాడు. సింగులారిటీకి వెళ్ళడం అంటే తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ నుంచి తిరిగి రండని? ఎక్కడ నుంచి తిరిగి రండి అంటే భూమి మీద నుంచి ఆయన యొద్దకు తిరిగి రండి అని. ఆయన యొద్దకు మనము తిరిగి వెళ్ళమని ఆయన తన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి అని ఆయన తెలియచేస్తున్నారు ప్రియులారా. అయితే మరి భూమి మీద ఉన్న మన బ్రతుకు దినములన్నీ కూడా ఒక మనిషి సగటు ఆయుష్ కాలము 60-70 సంవత్సరాలు. అంటే దాదాపుగా ఆదాము గారి దగ్గర నుంచి మనము లెక్క వేస్తే దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలు ఆదాము గారు ఏదైనా తోటలో నుండి గెంటి వేయబడిన తరువాత భూమి మీదకు వచ్చినప్పటి నుంచి మనము లెక్క వేసుకుంటే దాదాపుగా 15 ఆల్మోస్ట్ అందాసుగా ఒక 15 నుంచి 20-15 వేల సంవత్సరాల మధ్య నుంచి మానవ నాగరికత ప్రారంభమై ఉండవచ్చు. అయితే ఏదైనా తోటలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనేది మనకు లెక్క తెలియదు. ఓకే, అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి అంటే 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక్కరోజులాగా ఉన్నవి. అంటే దాదాపుగా ఇప్పుడు సైన్స్ చెప్తున్నట్టుగా 3.5 బిలియన్ ఇయర్స్ అని ఏదైతే సైన్స్ చెప్తుందో అంటే ఆయన దృష్టిలో దాదాపుగా 3.5 బిలియన్ 1 మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 లక్షలు, కోటి, 3.5 కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీదకి జీవం వచ్చి అని సైన్స్ ఏదైతే చెప్తుందో ఆయన దృష్టిలో 350 రోజులు మాత్రమే అయినట్లు. అంటే ఆయన దృష్టికి టైం అనేది లెక్క కాదు. మరి టైము ఎవరికి లెక్క అంటే మనకు లెక్క. టైమును లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే మనకుంది. అదే కొంతమంది 2 వ్యక్తులు గొడవ పడితే ఇతను మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని బెదిరించడానికి నీ టైం అయిపోయింది, నువ్వు రోజులు లెక్క పెట్టుకో అని బెదిరించటం మనము అక్కడక్కడ చూస్తూ ఉంటాము. అంటే టైంతో ఎవరికి అవసరం ఉంది అంటే భూమి మీద ఉన్న మనుషులకు మాత్రమే అవసరం ఉంది, కానీ దేవునికి టైంతో అవసరం లేదు. ఎందుకంటే ఆది లేదు అంతము లేదు వాడు కాబట్టి ఆయన. మనకు కూడా టైంతో అవసరం లేకుండా పోతుంది. ఎప్పుడు అంటే మనము ఆయన దగ్గరికి, ఆయన నివాస స్థలముకు మనం వెళ్ళినప్పుడు మనకు కూడా టైంతో అవసరం లేకుండా పోతుంది ప్రియులారా. అదే విషయాన్ని ఎరిగినటువంటి మన పితరులు ఈ టైంని, దేవుడు ఇచ్చినటువంటి ఈ కొద్ది టైంని భూమి మీద వాళ్ళు ఎంత సమర్థవంతంగా వాడుకొని దేవుని యొక్క నివాస స్థలమునకు వెళ్ళారు అనే విషయాలను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మనము ధ్యానిద్దాం.
అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచనాలను మనం గమనించినట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి అని ఉంటుంది. అంటే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, తన తరము వారికి అంటే ఆయన తరములో ఉన్న వాళ్ళకి ఆయన సేవ చేసి నిద్రించి ఆయన దేవుని పిలుపు అందుకొని ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఇది ఆయన తరములో ఆయన చేసినటువంటి పని. ఆ తరువాత హెబ్రీయులకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో అనేక రకాలైనటువంటి సందర్భాలను మనం చూస్తాం. 11వ అధ్యాయము, దీనికి ఒక పేరుంది, విశ్వాస వీరుల జాబితా అంటారు ఈ అధ్యాయాన్ని. ఇందులో 9-10 వచనాలు మనము గమనించినట్లయితే, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉన్నారు. అంటే వాళ్ళు ఈ భూమి మీద యాత్రికులము, మనము పరదేశులము అన్న విషయాన్ని గుర్తించి వాళ్ళు ఎలా ఉన్నారు ఈ భూమి మీద అంటే, గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకు వాగ్దానం చేశాడు అబ్రహాము గారికి, నేను పాలు తేనెలు ప్రవహించే కనానికి నిన్ను నడిపిస్తాను, నీవున్న కల్దీయుల దేశమైనటువంటి నీ తండ్రి ఇంటిని వదిలేసి రమ్మన్నాడు. రమ్మన్నట్లుగా అబ్రహాము గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం చేసిన విధంగా ఆయనకు కావలసినవన్నీ ఇచ్చాడు. ఆయన భూమి మీద రిచెస్ట్ మ్యాన్గా అప్పుడు వెలసిల్లాడు. ఆ తరువాత ఆయన కుమారులు, ఆయన మనుమళ్ళు అయినటువంటి ఇస్సాకు, యాకోబులు కూడా దాదాపుగా అదే స్థాయిలో రిచ్నెస్ని మెయింటైన్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఆనాడు పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, డూప్లెక్స్లు కట్టుకోకుండా వాళ్ళు ఎలాగున్నారంటే గుడారాల్లో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అన్యుల దేశంలో ఉన్నట్లుగా దేవుడు అనుగ్రహించిన వాగ్దత్త దేశంలో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఈనాడు అనేక మంది మెజారిటీ ఏ మత విశ్వాసులు ఉంటారో ఒక దేశంలో, ఆ దేశం మాది అన్నట్టు మాట్లాడడం అనేది చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. క్రైస్తవ దేశాలైతే క్రైస్తవులు, హైందవ దేశాలైతే హైందవులు, ముస్లిం దేశాలైతే ముస్లింలు, ఆయా దేశాల్లో ఎవరైతే మెజారిటీ విశ్వాసులు ఉంటారో వాళ్ళు మైనారిటీల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇది మాది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అది నిజంగా హాస్యాస్పదం ఉంటుంది. ఈ మట్టి ఎవరికీ సొంతము కాదు, ఎవరైనా సరే ఈ మట్టికి సొంతం అవ్వాల్సిందే అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. అది ఇప్పుడే మనం చదివాం కీర్తనల గ్రంథంలో, నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావు అని. కాబట్టి వీళ్ళు కూడా వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. ఏది ఆ పట్టణము అంటే, ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే అని ఏ దావీదు గారైతే అన్నారో ఆ దావీదు గారు అన్న ఆ నివాస స్థలము కొరకు వీళ్ళు కూడా, దావీదు పితరులు వీళ్ళు ఆ పట్టణం కొరకు కనిపెడుతూ ఉన్నారు. అంటే చూడండి, తరతరముల నుంచి కూడా దేవుని యొక్క
సంకల్పము మన పితరుల పట్ల వాళ్ళు దేవుని పట్ల ఎలా నెరవేర్చారు అనేది మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తే నిజంగా ఒళ్ళు పులకరిస్తుందండి. ఇన్ని వేల సంవత్సరాల ముందు నుంచి కూడా దేవుని వాగ్దానాన్ని వీళ్ళు ఇంత గొప్పగా విశ్వసించి దాన్ని భూమి మీద నెరవేర్చారా, దానికోసం బ్రతికారా, అందుకని కదా వీళ్ళని విశ్వాసులు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అలాగనే ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనము గమనించినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నవారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి అని ఈ హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొద్దకు, దేవుని యొక్క పనిలో ఎవరైతే దేవునికి బలియాగముగా వారి జీవితాలను అర్పించి దేవుని యొక్క నివాస స్థానములకు ప్రజలను కొనిపోవటానికి ప్రయాసపడుతున్నారో వారికి మీరు ఉపకారము చేయక మరువద్దు అని పౌలు గారు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీళ్ళందరూ కూడా తరతరములకు నివాస స్థలమైన దేవుని యొద్దకు ఆయన పిల్లలను చేర్చుటకు ఎంతలా ప్రయాసపడుతున్నారు అనేది ఇక్కడ పౌలు గారు మాట్లాడటము మనము చూస్తూ ఉన్నాము. అదే విషయాన్ని యాకోబు గారు ఆయన తనదైన శైలిలో ఆయన ఏమంటున్నారు అనేది దేవుని యొక్క నివాస స్థలమును గూర్చి యాకోబు గారు ఏమంటున్నారు, ఈ ఇశ్రాయేలు యొక్క తెగకు ఆద్యుడైనటువంటి యాకోబు గారి నుంచి ఇశ్రాయేలు 12 గోత్రములను దేవుడు ఏర్పరచినటువంటి యాకోబు గారు ఏమంటున్నారంటే 37 ఆదికాండము 35వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి ఏశావుని వీళ్ళు తీసుకొని పోయి యేసేపు గారిని వీళ్ళు తీసుకొని పోయి గుంటలో పడవేసి అతన్ని పులి చంపేసిందని చెప్తారు. అప్పుడు యేసేపు గారు చనిపోయాడు అనుకొని యేసేపు గారిని గూర్చి ఆయన అంగలార్చుతుండగా అతని కుమారులందరూ 35వ వచనము ఆదికాండము 37-35, అతని కుమారులు అతని కుమార్తెలు అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతను ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మృతుల లోకానికి నేను వెళతాను అని యాకోబు గారు అంగలార్చుతున్నట్లుగా అతని కుమారుని గురించి మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అంటే చనిపోయిన వారు ఎక్కడికి వెళతారు అంటే మృతుల లోకమునకు. అక్కడికి వెళ్ళిన వారు ఇక తిరిగి రావడం అనేది ఉండదు. మనం అక్కడికి వెళ్ళాల్సిందే కానీ మళ్ళా వాళ్ళు ఇక్కడికి రావడం అనేది ఉండదు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధికులు ఎంతగానో అంగలార్చటం అనేది మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే అతను ఇంకా తిరిగి రాడని, అతన్ని మళ్ళా చూడలేమని.
అదే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు తెలియచేస్తున్నారు. మృతుల లోకమునకు తన కుమారుని యొద్దకు తానే వెళ్ళాలి, కానీ ఇక అతను రావడం అనేది జరగదు. ఆ విషయం కూడా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియచేసింది. ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే ఆ విషయము స్పష్టంగా అక్కడ ఉంటుంది. 16:22లో మనము గమనించినట్లయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఇక్కడ ధనవంతుడు లాజరు యొక్క అంశము మనకందరికీ తెలుసు. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి తీసుకొని వెళ్ళిపోయారు దేవదూతలు వచ్చి. ధనవంతుడు కూడా చనిపోయాడు. అతన్ని తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు రాలేదు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ, అతను కూడా వెళ్ళిపోయాడు. క్షణంలో వెళ్ళిపోతారు చనిపోయిన వాళ్ళు. ఎంత స్పీడ్లో వెళ్తారు అనేది నేను చెప్తాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మనము చూసినట్లయితే ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళారు, మరొకళ్ళు పాతాళములో బాధపడటానికి వెళ్ళారు. అంటే మృతుల లోకము, పాతాళము అని ఇక్కడ మనకు తెలియచేస్తుంది. పాతాళములో కూడా 2 విభాగాలు ఉన్నవి. ఒకటి అబ్రహాము రొమ్మున ఆనుకునేటటువంటి విభాగము, అంటే అది నెమ్మది పొందే విభాగము. ఇంకొకటి బాధపడేటటువంటి విభాగము, దాన్నే నరకము, హేట్స్ తని ఇలా రకరకాలుగా అబీస్ అని ఇలా రకరకాల పేర్లతోటి పిలవడము మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇంకొక వచనాన్ని మనము గమనించినట్లయితే ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు తనతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగతో ఈ మాటను మాట్లాడటము మనము గమనిస్తాం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈజ్ ఆల్సో అబౌట్ టు డై. అప్పుడు దొంగ వచ్చి ఆయన్ను, ఒక దొంగ అయితే ఆయన్ను తృణీకరించి, నువ్వు నిజంగా దేవుడివి అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ఆయన్ని కొంచెము సర్కాస్టిక్గా మాట్లాడడం అనేది మనం చూస్తాము. తర్వాత అతను ఈ పక్కనున్న ఇంకొక దొంగ అతన్ని గద్దించి, ఈయన మనకైతే మనం చేసినటువంటి నేరాలను బట్టి, పాపాలను బట్టి మనకి శిక్ష రావటం కరెక్టే. ఈయన ఏ రకమైనటువంటి పాపము, నేరము ఈయన చేయలేదు, కాబట్టి ఈయనకు ఈ శిక్ష కరెక్ట్ కాదు. అయినా సరే ఈయన ఈ శిక్షను అనుభవిస్తున్నాడు అంటే ఈయన నిజంగా ఈయన లోక రక్షకుడే అని ఆయన గ్రహించి, ప్రభువా, నీ రాజ్యముతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, కొంచెము నా పాపాలు క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆ దొంగ ప్రభువును ప్రార్థించినప్పుడు, అర్థించినప్పుడు ప్రభు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆ దొంగకు అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా, అంటే రక్షణనిచ్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. పరదైసు అంటే పాతాళములో నెమ్మది పొందే చోటు. మృతులైన వారు అక్కడికి వెళ్ళి నీతిమంతులు నెమ్మది పొందే చోటును పరదైసు, ప్యారడైస్ అంటారు. ఈ ప్యారడైస్ అనే పదము పర్షియన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. ప్యారడైస్ అంటే ఒక అందమైన ఉద్యానవనము లేదా అందమైన
పువ్వులతో నిండిన తోట అనే అర్థం వచ్చే విధంగా ఆ పదాన్ని ప్యారడైస్ అనే పదాన్ని పర్షియన్స్ వాడినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఈ ప్యారడైసు, పరదైసు, తోట ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి. మనకు కూడా ఒక తోట ఉంది. అది మొట్టమొదటి తోట, అదే ఏదెను తోట. ఆ ఏదెను తోటల్లో భూమి మీద నుంచి తీసినటువంటి ఆదాము హవ్వలను దేవుడు ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ప్యారడైజ్ అంటే అది, పరదైసు అంటే అది. అంతేగాని ఇక్కడెక్కడో బాగ్దాదు దగ్గర ఉందని, నేను ఏదెను తోట దగ్గరికి వెళ్ళొచ్చాను, అవ్వ ఆదాములు తిన్న పండు తిన్న చెట్టును చూచొచ్చాను అని ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళను నమ్మకండి. ఎందుకంటే వాళ్లకు పరదైస్ అన్నా, ఏదేను అన్నా, లేదా ప్యారడైస్ అన్నా, మృతుల లోకం అన్నా, పాతాళ లోకం అన్నా వీటి మీద సమగ్రమైన అవగాహన లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, దొంగతో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు అన్నాడు. పరలోకములో ఉండువు అనలేదు. ఆయన వెళ్ళేది పరలోకానికే, కానీ దొంగని పరలోకానికి తీసుకెళ్ళలేదు యేసుక్రీస్తు వారు. ప్యారడైస్కే తీసుకెళ్ళారు. పరలోకానికి తీసుకెళ్తారు ఎప్పుడు అంటే అప్పుడు కాదు. ఎప్పుడు అనేది చెప్తాను. అది ఎప్పుడు అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు మనము చూసినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ క్షయమైనటువంటి మనము, మృతులు అక్షయులుగా లేపబడతారు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు చనిపోయిన దొంగ ఇప్పుడు మృతునిగా ఉన్నాడు. మన దృష్టిలో ఆయన మృతునిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే, దేవుడు సెలవిచ్చిన పరదైసులో ఉన్నాడు. అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. మరి ఆ పరదైసులో ఉన్న మృతుడు ఒకనాడు అక్షయుడుగా లేపబడతాడు పరదైసు నుంచి. ఎప్పుడు లేపబడతాడు అని మనము గమనించినట్లయితే, అదే 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 23వ అధ్యాయాన్ని మనము చూచినప్పుడు, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అని 2 అంకె వేసి అక్కడ కింద ఫుట్నోట్లో ఆగమనము నందు అని రాశారు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును,
బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడు వీళ్ళు మృతులు అక్షయులుగా లేపబడతారు అంటే ఇప్పుడు మనం ఏదైతే రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామో చూడండి, అప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు, అంటే క్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు, అప్పుడు సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారాన్ని, బలాన్ని ఆయన కొట్టివేస్తాడు. సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము అంటే అప్పటికి భూమి మీద ఉన్నటువంటి నాయకులు, అధికారులు, పార్టీలు, ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయో, ఏ దేశాలు ఈ భూమి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయో వాటన్నిటిని కూడా ఆయన కొట్టివేస్తాడు అంటే వాళ్ళని పదవుల్లో నుంచి పీకేస్తాడు అని కాదు, అసలు ఈ భూమే ఉండకుండా చేస్తాడు అని దాని అర్థం. అది ఆ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. అంతము వచ్చును అని ఈయన పౌలు గారు ఒక మాటలో రాశారు. ఆ అంతము ఎంత భయంకరంగా, ఎంత భయానకంగా ఉంటుంది అనేది పేతురు గారు తన 2వ పత్రికలో రాయడం మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే మరి ఈ మృతులు దేవుని యొద్దకు వెళ్ళడము ఎంత స్పీడ్గా జరుగుతుంది అంటే, నరులారా తిరిగి రండి అని దేవుడు తన చేయి చాచి నరులను వెనక్కి పిలుస్తున్నాడు. అంటే టైంని ఆయన వెనక్కి తీసుకొని వస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మనకిచ్చినటువంటి కాలాన్ని ఈ భూమి మీద నుండి ఆయన వెనక్కి తీసుకుంటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. నరులారా తిరిగి రండి అంటే కమ్ బ్యాక్ టు మీ అంటున్నాడు ఆయన. కమ్ బ్యాక్ టు మీ అంటే వెనక్కి. మనం ఆయన దగ్గర నుంచి ఈ భూమి మీదకి ముందుకు వచ్చాము, ఆయన పంపిస్తేనే వచ్చాము. ఎందుకంటే ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి, నెరవేర్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళాలి. ఆ పని యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన తిరిగి వెనక్కి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనల్ని వెనక్కి రమ్మంటున్నాడు. మరి వెనక్కి వెళ్ళాలి అంటే, కాలంలో నుండి వెనక్కి వెళ్ళాలి అంటే మరి మన పరిస్థితి ఏంటి? జరిగిపోయిన కాలాన్ని తిరిగి తేగలమా? తేలేము. మనం తేలేము. మనుషులుగా మనము తేలేము. మనకు అంత నాలెడ్జ్ దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవని. అదే మాట పేతురు గారు కూడా చెప్తారు. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్కరోజు 1000 సంవత్సరముల వలె ఉందని. సో మరి వ్యవహారికంగా కూడా, లోకంలో కూడా సరే అయిందేదో అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని అంటే అయిందేదో అయిపోయింది అంటే అయిపోయిన దాన్ని తిరిగి వెనక్కి వెళ్ళి అలా కాకుండా మనం అనుకున్నట్టుగా దాన్ని మార్చలేము. కానీ దేవుడు మార్చగలడు. మనకు అసాధ్యమైంది ఆయనకు సాధ్యం అవుతుంది ప్రియులారా. దానికి నిన్న ఒక సైంటిస్ట్ గారు సైన్స్ పాఠంలో ఆ విషయాన్ని చెప్పారు. టైం మిషన్లో వెనక్కి వెళ్ళడం అనేది అసాధ్యం అండి, కానీ ఎలా వెళ్ళొచ్చు అనే దానికి ఒక థియరీ ఉంది, కానీ ప్రాక్టికల్గా అది కుదరదు అని ఆయన చెప్పారు. ప్రాక్టికల్గా ఎందుకు కుదరదు అంటే, అంత స్పీడ్గా వెళ్ళగలిగేంత సాధనాన్ని సైన్స్ ఇంతవరకు కనిపెట్టలేదు అని. అదేంటి అంటే, టైం మిషన్లో కాలంలో వెనక్కి వెళ్ళడం అనేది ఒక ఊహ. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సినిమాలు తీయడం మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆ ఊహ నిజం అవ్వడం అనేది జరిగే పని కాదు. కానీ మనుషులు అనుకుంటున్నారు అది ఊహని, కానీ దేవుని దృష్టిలో అది నిజం. మనిషి ఎప్పుడైతే మంటికి మారుతున్నాడో దేవుని దృష్టిలో ఆయన టైం మిషన్లో వెనక్కి వెళుతున్నట్టే ప్రియులారా. అది ఎలాగనేది
ఆ సైంటిస్ట్ గారు చెప్పిన థియరీని బట్టి నేను మీకు వివరిస్తాను. అది ఎలాగంటే, ఏ ఊర్లో అయినా సరే ఒక గడియార స్తంభం అనేది ఉంటుంది. గడియార స్తంభము లేదా ఒక చర్చికి పైన గడియారం అనేది పెట్టడం అనేది మనం ఆనవాయితీగా చూస్తున్నాము. ఆ చర్చి గడియారము లేదా ఆ గడియార స్తంభము యొక్క గడియారము 12 గంటలు మనకు చూపిస్తున్నప్పుడు ఆ ముళ్ళు, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ల ముళ్ళు 12 మీదే ఉన్నప్పుడు మనకు 12 టైం చూపిస్తున్నట్లుగా ఉంటుంది. మరి ఆ 12 టైము మనము గడియారానికి దగ్గరకు వచ్చే కొద్దీ టైం గడుస్తుంది, గడియారం ముందుకు వెళుతుంది. ఒక చోట నుంచి ఒక ఉదాహరణకు ఆ గడియారం నుంచి ఒక 100 మీటర్ల దూరం నుంచి మనము ఆ గడియారం దగ్గరకు వచ్చేటప్పుడు అది టైము ముందుకు తిరుగుతుంది. అదే ఆ గడియారము దగ్గర నుంచి మనము ఆ ముళ్ళులను వెనక్కి తిప్పాలి అంటే అది మనకు సాధ్యమవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యము కాదు. కానీ ఆ గడియారము మిల్లు వెనక్కి తిప్పటం అనేది సాధ్యమవుతుంది. ఎవరికి అంటే దేవునికి. మనిషికి భౌతికంగా అది సాధ్యము కాదు. ఎందుకు సాధ్యము కాదు అంటే, ఆ గడియారము దగ్గర నుంచి మనము ఈ 12 దగ్గర 3 ముళ్ళులు ఉన్నప్పుడు ఆ గడియారము మనకు 12 అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సూర్యుని యొక్క కాంతి ఆ గడియారం మీద పడి ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరినప్పుడు మనము చూసి 12 అయింది అని గ్రహిస్తాము. అంటే ఈ కాంతి వేగము ద్వారా గడియారములో ముళ్ళు 12 అయింది అని మనకు తెలుస్తుంది. మరి ఆ గడియారంలో ముళ్ళు 12 గంటల 5 నిమిషాలు అయిందని తెలియాలి అంటే 5 నిమిషాలు తర్వాత 5 నిమిషాలు గడిచిన తర్వాత మనము ఆ కాంతి ద్వారానే ఈ పెద్ద ముళ్ళు 1 దగ్గరకు రావడము మనము గమనిస్తాము. మరి 5 నిమిషాలు తక్కువ 12కి మనము వెళ్ళాలి అంటే అదెలా అంటే, అదే కాంతి వేగముతోటి మనము ఆ గడియారము నుంచి వెనక్కి పరిగెత్తితే, అంటే కాంతి వేగము కంటే ఎక్కువ స్పీడ్ తోటి మనము వెనక్కి వెళ్ళగలిగితే, అంటే స్పేస్లోకి వెళ్ళగలిగితే అప్పుడు గడియారంలో ముళ్ళు వెనక్కి తిరుగుతుంది. మరి కాంతి వేగము కంటే స్పీడ్గా వెళ్ళగలిగే ప్రయాణ సాధనము ఈ భూమి మీద ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి సైంటిస్టులు కూడా నిర్హేతుకంగా మా వల్ల కాదు అని చెప్పేస్తారు. కాంతి వేగం అంటే దాన్ని మించిన వేగం ఇంకా సృష్టిలో లేదు. అందుకనే సూర్యుడి దగ్గర నుంచి భూమి మీదకు వచ్చే కాంతి దాదాపుగా 7 నిమిషాల సమయంలో సూర్యుడి దగ్గర నుంచి కాంతి భూమి మీదకు వస్తుంది. అంటే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి సూర్యుడి దగ్గర నుంచి, కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడి దగ్గర నుంచి కాంతి భూమి మీదకు రావడానికి 7 నిమిషాలు పడితే దానికంటే వేగంగా ఏ వాహనమైనా వెళ్తుందా అంటే వెళ్ళదు. అంత స్పీడ్తో ప్రయాణించగల వాహనాన్ని శాస్త్ర ప్రపంచం ఇంతవరకు కనుక్కోలేదు. కానీ దేవుడు నరుని యొక్క శరీరములో ఉంచినటువంటి ఆయన యొక్క ఆత్మ ఏదైతే నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడో ఆ జీవవాయువు కాంతి కంటే వేగముగా పాతాళానికి, మృతుల లోకానికి వెళ్ళిపోతుంది ప్రియులారా. అందుకనే ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనము 22, 23వ వచనాల్లో మనము చూస్తే,
ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ చనిపోవటం జరిగింది, పాతాళములో బాధపడటము జరిగింది. అంటే ఎంత టైంలో వెళ్ళిపోయాడు? ఒక్క క్షణం అంటే మనము రెప్ప వేసిన దాంట్లో కూడా బై 100 వేసుకోవచ్చు. అంటే అది ఎంత స్పీడ్ అనేది ఇంక మనము చెప్పలేము. కాంతి కంటే కొన్ని వందల రెట్లు స్పీడ్గా దేవుని ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోతుంది. అంటే టైం నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే టైం లేని దశకు వెళ్ళిపోతుంది. అంటే సైన్స్ కంటే దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పది. దేవుడిచ్చినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థములను చదివి అధ్యయనము చేసి చూసి ఇది విజ్ఞానము అని సైన్స్ అంది. కానీ సైన్స్కు అందనటువంటి విషయాలు చేయడమే దేవుని యొక్క పని. ఇది దేవుని యొక్క జ్ఞానము. మనిషి యొక్క ఆత్మ పాతాళానికి ఎంత టైంలో వెళ్తుంది అంటే అది ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు అని యోబు భక్తుడు అంటారు. ఇప్పుడు రెఫరెన్స్లోకి వెళ్ళనంత సమయం లేదు, కానీ నరులు శ్రేయస్సు కలిగి భూమి మీద జీవిస్తున్నాము అనుకుంటున్నారు. కావాల్సినవన్నీ మేము సంపాదించుకున్నాము, అనుభవిద్దాం అనుకుంటారు. కానీ ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు అని యోబు గారు అంటారు. ప్రియులారా, ఆ ఒక్క క్షణం ఎంత అంటే కనురెప్ప వేసినటువంటి టైంలో 100% అంటే 100వ భాగము అనుకోవచ్చు. అంత తక్కువ టైంలో ఆత్మ పాతాళానికి వెళుతుంది అంటే అది ఇంకెంత స్పీడ్కి వెళ్ళి ఉండాలి. దాని స్పీడ్ ఎంత అని చెప్తాం. ఇక్కడ కాంతి స్పీడ్నే మనం లెక్క పెట్టడం చేతగాక లైట్ ఇయర్ అని అంటున్నాము. అంటే దాన్ని కిలోమీటర్లలో మైళ్ళలో చెప్పలేము కాంతి వేగాన్ని, అందుకనే లైట్ ఇయర్ అని అంటారు. మరి దానికి కంటే 100 రెట్లు మించిన స్పీడ్ తోటి దేవుని మనకు అనుగ్రహించినటువంటి జీవవాయువు తిరిగి ఆయన యొద్దకు వెళుతుంది. అదే విషయాన్ని మొట్టమొదటగా మనము చదివినటువంటి భాగము, దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే. ఒకసారి మనము పరదైసుకు వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా పరలోకానికి మనకు వీసా వచ్చినట్లే. గతంలో ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం చేశారు. కానీ గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమెరికా వెళ్ళటానికి ఎంఎస్ చేయటానికి F1 అనే ఒక వీసా ఇచ్చేవాళ్ళు. ఆ F1 వీసా దొరికితే ఆటోమేటిక్గా H1B వీసా కూడా దొరికినట్లే. కానీ ఇప్పుడు F1కి H1Bకి సంబంధాన్ని ట్రంప్ గారు తెగొట్టేశారు. అలాగే పరదైసుకు మనము వెళ్ళగలిగితే పరలోకానికి కూడా ఆటోమేటిక్గా మనకు వీసా దొరికినట్లే. ఎందుకంటే F1 H1B లాగా వీసాను తెగ్గొట్టే ట్రంప్ లాంటి వాడు కాదు మన రక్షకుడు. ఒక్కసారి ఆయన పరదైసుకు వీసా ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా పరలోకానికి కూడా ఇచ్చినట్లే. కాబట్టి ఆయన అంత ప్రేమామయుడు, అంత దయామయుడు. కాబట్టి భూమి మీద ఆయన మనకిచ్చినటువంటి ఈ కొద్ది కాలాన్ని మనము ఆయన కొరకు వినియోగించి లేదా ఆయన కొరకు ప్రయాసపడే వారికి ఉపకారము చేసి తద్వారా తరతరములకు మనకు నివాస స్థలమైనటువంటి మన పర్మనెంట్ అడ్రస్కు మనము చేరుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, చిన్న మందగా చేరి నా తండ్రి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను నా తండ్రి మేము ధ్యానించడానికి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నా ప్రభువా. మీ దాసుడు గొప్ప ప్రవక్త అయినటువంటి దావీదు గారు తెలియచేసిన రీతిగా నా ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే నా ప్రభువా. అందుకనే నా తండ్రి, నరులారా తిరిగి రండి అని మీ చేతులు చాచి మమ్మల్ని వెనక్కి పిలుస్తున్నటువంటి మా గొప్ప కన్న తండ్రివి నా ప్రభువా. మీ పిలుపును అందుకొని నా తండ్రి మేము నా ప్రభువా వెనక్కి వస్తూ నా తండ్రి అనేకులను నా ప్రభువా తరతరములకు నివాస స్థలమైనటువంటి మీ పాద సన్నిధికి చేర్చడానికి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా అనేకులకు చేరువ చేయమని ఆశీర్వదించి నా తండ్రి తగిన ఫలమును మాకు అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా చేరివచ్చిన ప్రతి బిడ్డను మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడి ఆశీర్వదించమని, అలాగే నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని, అలాగే నా ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ హాస్పిటల్స్లో స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో, గడవబోయే 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్టు సహాయం చేయగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.